స్వతహాగా మీరు మంచి రచయిత సార్. మంచి రచయిత, మీరు పుస్తకాలు బాగా చదువుతుంటారు. ఒక రకంగా ఓ సాహిత్య ప్రియులు మీరు. అంటే మీరు ఇంకొకరి కథను అడాప్ట్ చేసుకొని సినిమా చేయటం ఎంతవరకు అంటే మీకు ఎంతవరకు కంఫర్ట్‌గా ఉంటుంది సార్? ఒక కథను అడాప్ట్ అద్భుతంగా అండి. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ 'ముఖ్యే ముఖ్యే సరస్వతి' హ్మ్. అంటారండి. మోర్ దాన్ థట్ వీళ్ళు ఇంకా చాలా గొప్ప క్రాఫ్ట్‌లో ఇంకా నాకన్నా ఎదిగి ఉన్నోళ్ళండి. చింతకింది శ్రీనివాసరావు గారు గొప్ప హ్మ్. నవలా రచయిత. ఈయనకి ఇలాంటి గురించి తెలుసు. దాన్ని తీసుకొస్తే నాకు ఇంకో తోడు దొరికిద్దండి. నేను 'వేదం' గంధం నాగరాజు గారు 'గమ్యం' సినిమాకి డైలాగ్స్ రాశారు. 'వేదం' సినిమాకి నేనే సంభాషణలు రాశాను. బట్ ఒకసారి బుర్రా సాయిమాధవ్ గారు పరిచయం అయిన తర్వాత ఇది నేను రాయగలను సంభాషణలు. బట్ ఆయన రాసే సంభాషణల స్థాయి వేరండి. ఆయన ఆలోచించే స్థాయి అండ్ హి ఈస్ ఎ గ్రేట్ రైటర్. దెన్ ఇప్పుడు ఓహో! ఇప్పుడు ఆయన హి విల్ లీడ్ దట్ క్రాఫ్ట్ అన్నమాట. నాకున్నది కూడా నేను ఆయనకి అసోసియేట్‌గా, అసిస్టెంట్‌గా ఆ విభాగంలో ఉంటానన్నమాట. సేమ్ ఒక సినిమాటోగ్రాఫర్ పనిచేస్తున్నప్పుడు కొన్నిసార్లు ఆయనే లీడ్ తీసుకుంటారు. అలాగే ఇది గూడా అండి. సో, నేను రాయగలిగినా గూడా ఆహ్, వేరే వాళ్ళ దగ్గర ఉంటే గనక చాలా అద్భుతంగా ఉంటది. ఇప్పుడు నాకు అలాంటి కథలు దొరికినియి. మన సన్నపరెడ్డి వెంకటరామరెడ్డి గారు గావచ్చు, డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు గారు కావచ్చన్నమాట. ఇవి దొరికేసరికే అమ్మ! ఈ కథ చెప్పాలనుంది. వాళ్ళకి దీని గురించి బాగా తెలుసు. వాళ్ళ దగ్గర నుంచి ఆ జ్ఞానాన్ని తీసుకుంటాము. ఆ కథను తీసుకుంటాము. దెన్ నాదైన స్టైల్‌లో నా స్క్రీన్ ప్లే పందాలో నేను ఎలా సినిమాటిక్‌గా చెప్పగలనని. నా క్రాఫ్ట్ ఇక్కడుంది. నేను నవల ఆయనలా లేను. అదే అండి. సినిమా వచ్చేసరికి సినిమా వచ్చేసరికి ప్రస్తుతానికి నేను దీన్ని సినిమాలాగా బాగా రూపాంతరం చేయించగలను. అందుకని నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని చేశానండి. ఈ 'ఘాటి' కథకి ఇన్‌స్పిరేషన్ ఏమైనా ఉందా సార్? ఎక్కడైనా ఒక నవల గాని లేకపోతే ఏదైనా కథ కాదు చింతకింది గారు ఆయన ఒక జర్నలిస్ట్‌గా తిరుగుతున్నప్పుడు రీసెర్చ్ బేసికల్‌గా అంటే ఆయన రిసర్చ్ తోటి హ్మ్. వచ్చిందండి. అంటే సమాజంలో జరిగినయి అంటే ఇంతకుముందు జరిగినయి తీసుకొని ఆఫ్‌కోర్స్ యథాతథంగా ఇట్స్ ఎ ఫిక్షువస్ హ్మ్. స్టోరీ. బట్ ఇలాంటివి జరుగుతూ ఉన్నాయన్నమాట. హ్మ్. వాటిని తీసుకోవటం జరిగిందండి. ఓకే. అంటే 'క్రిష్' గారు ఆహ్, హిస్టారికల్ మూవీస్ చేయగలడు, సోషల్ డ్రామాలు చేయగలడు, మైథలాజికల్ సినిమాలు చేయగలడు. అంటే ఎనీథింగ్ ఏ సినిమాని 'క్రిష్' గారు డెఫినిట్‌గా హ్యాండిల్ చేయగలడు. అలాంటి కథలను చాలా అద్భుతంగా ప్రెజెంట్ చేయగలరు. అంటే మీకు తగ్గ గుర్తింపు అంటే ఇన్ని రోజులు, ఇన్ని కథలు, ఇన్ని సినిమాలు మీకు తగ్గ కమర్షియల్‌గా మీకు తగ్గ గుర్తింపు వచ్చిందని మీరు అనుకుంటున్నారా సార్? చాలా సంతృప్తిగా హ్మ్. ఉన్నాయండి. హ్మ్. హ్మ్. సాటిస్ఫాక్టరీగా చాలా సంతోషంగా ఓకే. ఉన్నాయండి. 18 సంవత్సరాలుగా మరి రిలవెంట్‌ను ప్రతి హ్మ్. ఫిల్మ్ ఒక జాన్రా తర్వాత జాన్రా చాలా గొప్ప టెక్నీషియన్స్ తోటి, చాలా గొప్ప నటులతోటి నేను పనిచేయటం జరిగిందండి. హ్మ్. చాలా సాటిస్ఫాక్టరీగా హ్మ్. ఉన్నాయండి. మీరంటున్న ఇంకా బ్లాక్ బస్టర్ అదంటే 'ఘాటితో' తీరుతుందేమో చూద్దాము. తీరాలని ఆశిస్తున్నాను. అట్ ఓకే. ద సేమ్ టైమ్ ఇస్ ఎ లాట్ మోర్ ఫిల్మ్స్ దట్ విల్ బి కమింగ్ ఫ్రమ్ మీ విచ్ విల్ బి మోర్ ఎక్సైటింగ్ అండి. ఓకే. అంటే క్రిటికల్లీ అక్లెయిమ్ రావటం వేరు. జనాలు ఒక మంచి డైరెక్టర్ అని గుర్తింపు రావటాన్ని ఒకవైపైతే కమర్షియల్‌గా ఒక రేంజ్‌కి ఒక 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 పాన్ ఇండియా డైరెక్టర్ ఎదగటం గాని, కమర్షియల్ రేంజ్‌కి ఎదగటం వేరు సార్. ఆ వైపున ఏమన్నా కొంచెం అన్‌సాటిస్ఫై‌గా ఉన్నారా ఈ ఉండదండి. మధ్య మీరు తిప్పి తిప్పి అడిగినా గూడా నేను అదే చెప్తాను బేసికల్‌గా. నేను చాలా కంటెంట్ ఉన్న వ్యక్తిని. అవును. నాకంటూ 100% నేను చెప్పాలి నాదంటూ నా ప్రయాణం. హ్మ్. నా జర్నీ. హ్మ్. నేను చాలా సంతోషంగా హ్మ్. బేసికల్ ఒక సినిమా తీసుకుంటే 2 సంవత్సరాలు అందులో గడుపుతాము. హ్మ్. అది మన జీవన విధానం అయిపోద్ది ఆ హ్మ్. 2 సంవత్సరాలన్నమాట. ప్రతిసారి నేను చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాను. అలా కొనసాగుతున్నాను. కొనసాగిస్తానండి. ఓకే. 'కొండపొలం' తర్వాత మీరు 'హరిహర వీరమల్లులో' కొంత భాగం చేసి బయటికొచ్చిన తర్వాత 'ఘాటి' అనే సినిమా చేస్తున్నారు సార్. సో, మీకు క్రూషియల్‌గా ఈ సినిమా అంటే క్రూషియల్‌గా భావిస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ చేయాలి అనే ప్రెషరు ఆ క్రూషియల్‌గా మీరు భావిస్తున్నారు. ఆ ప్రెషర్ దీని మీద ప్రతి ఉందా? సినిమా మీద ఉంటదండి. హ్మ్. దర్శకుడిగా హ్మ్. రోలర్ కోస్టర్ లైఫ్ అండి. 'ఘాటి' సక్సెస్ అనేది చాలా ఆ ప్రెషర్ నా మీద ఉన్నా లేకపోయినా 'ఘాటి' సక్సెస్ ప్రతి సక్సెస్సు నాకు పనిచేసిన అందరికీ, ఈ సంస్థకి ప్లస్ సినిమా ఇండస్ట్రీకి గూడా అండి. థియేటర్‌లకి ఇట్స్ ఇట్స్ వెరీ క్రూషియల్ అండి. మనం వెళ్ళేది ఇప్పుడు ప్రతి వారం గూడా ఒక్కో సినిమా చాలా క్రూషియల్‌గా మారుతుందండి. ఆ విషయంలో నాకు ఇది చాలా క్రూషియల్ అని నాకు తెలుసండి. అది ప్రెషర్ ఏం లేదండి. హ్మ్. ప్రెషర్ లేదు. అంతా అయిపోయింది. హ్మ్. నీట్‌గా సినిమా చేశాము. రేపు రిలీజ్ కాబోతుంది. కాము కూర్చొని ఐయామ్ జస్ట్ హోపింగ్ మీ అందరికీ నచ్చాలని నిజంగా మనస్ఫూర్తిగా ఓకే. కోరుకుంటున్నానన్నమాట. కలిసిన ప్రతి వ్యక్తిని దే విల్ వాచ్ ద మూవీ. దే విల్ లవ్ ఇట్ అండ్ దే ఆర్ సో మెనీ గుడ్ సోల్స్ దట్ ఆర్ బ్లెస్సింగ్ అస్ అండ్ వి ఆర్ హోపింగ్ దట్ దట్ దోస్ ఆల్ విల్ హెల్ప్ అస్ హ్మ్. ఇన్ గెట్టింగ్ ఎ బిగ్ సక్సెస్. ఓకే. ఈ సినిమా లొకేషన్స్ గాని, అంటే మీకు ఛాలెంజింగ్ అనిపించిన, టఫ్ అనిపించిన సందర్భాలు ఏమున్నాయి సార్ ఈ సినిమా విషయంలో? అంటే ఒక అద్భుతమైన లొకేషన్ అండి. హ్మ్. తూర్పు కనుమల్లో ఆ పర్వత శ్రేణుల దగ్గర షూట్ హ్మ్. చేస్తున్నామండి. అది మనం అక్కడ ఎక్కటం వెళ్లి షూట్ చేయటం అది కష్టం కాదండి. ఓకే. దాన్ని కెమెరాలో బంధించి దాన్ని అనుకున్న కథలో మనందరికీ చూపించడం అది ఇట్స్ వెరీ టఫ్ జాబ్. దానికి దట్ దట్ వి మేము కెమెరామెన్ గారు కావచ్చు, ఎంటైర్ క్రూ యాక్చువల్లీ అది కెమెరాలో దాన్ని బంధించి మీ దగ్గరికి తీసుకొచ్చామండి. హ్మ్. అదొకటే ఛాలెంజింగ్ అండ్ హ్మ్. అది చాలా గొప్పగా అచీవ్ చేశామండి. ఓకే.
అంటే 'సరోజ' క్యారెక్టర్ తర్వాత 'అనుష్క' గారితో మళ్ళీ 'శీలావతి' క్యారెక్టర్. ఈ అవునండి. రెండిటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? క్యారెక్టర్ వైస్ గాని ఏంటి అది? కంప్లీట్ అండి. హ్మ్. అది ఇది తనొచ్చేసి ఇప్పుడు ఘాట్లలో ఉండే ఒక ఘాటి హ్మ్. అమ్మాయి. తనొచ్చేసి తన వేశ్య అవును. వృత్తిలో ఉన్న ఒక అమ్మాయన్నమాట. అది కంప్లీట్‌గా డిఫరెంట్ 2 డిఫరెంట్ సెటప్స్ అండి. కాతే ఆహ్, అప్పుడున్న అప్పుడున్న పెర్ఫార్మన్సే నేను చాలా అద్భుతంగా చేసిందనుకున్నాను. బట్ దానికి తను ఒక యాక్టర్‌గా ఇంకా ఎక్స్‌ట్రార్డినరీగా ఉందండి. నేను 'అనుష్క' గురించి చెప్తా. మాటల మధ్యలో తను ఉండే నిశ్శబ్దంలో తన కళ్ళతో కొన్ని భావాలు చెప్పిద్దండి. దాన్ని ఈ సినిమాలో ఇంకా ఎక్స్‌ట్రార్డినరీగా చేసిందండి. అంటే మధ్యలో ఒకసారి 'సరోజ' క్యారెక్టర్‌ని కంటిన్యూ చేస్తూ ఆ క్యారెక్టర్‌ని బేస్ చేసుకొని సినిమా చేయాలని అనుకున్నారు. 'స్వీటీ' అడిగేదండి ఆ! యాక్చువల్‌గా. ఆ! 'సరోజా 2' లాగా నేను ఎందుకంటే చివరి రోజు షూటింగ్ అప్పుడు తను రైల్వే స్టేషన్‌లో ట్రైన్ షాట్ అండి. వర్షం పడుతుంది. ఆ షాట్ పెట్టినప్పుడు తను బయటికి అలా ఆశగా ప్రపంచం వైపు చూస్తుందండి. ఆ ఫ్రేమ్ నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. నెక్స్ట్ బ్రేక్‌లో చెప్పాను, "స్వీటీ అక్కడ కూర్చున్నావు గదా! నువ్వు బయటకి చూస్తున్నావు సరోజ రేపటి నుంచి ఎలా ఉండబోతుందో అనేది చాలా ఎక్సైటింగ్ అనిపించింది. ఇలా కథ అంటే ఏంటి?" అని చెప్పి ఊరక ఒక మాట అన్నానండి. దాన్ని ఆలోచిస్తున్నప్పుడు నేను ఒక చిన్న కథలా చెప్పానండి. నేను మామూలుగా చెప్పాను. దాని స్వీటీ చాలా బావుంది, చాలా బావుంది చేద్దాం. చాలా ఎక్సైటింగ్ స్టోరీ అండి. అద్భుతమైన లవ్ స్టోరీ యాక్చువల్లీ. తను అన్నది తర్వాత 2, 3 సార్లు అనుకున్నది, "అప్పుడు కథ చెప్పావు ఏంటి?" అనమాట. "వద్దు స్వీటు, ఐ విల్ వెయిట్ ఫర్ ద స్టోరీ. ఓకే. ఇంకో కథ ఏదో రావాలి నాకని." తనతో ఇలా ఒక అప్పుడు నాకుండేదండి. ఆమెతోటి ఒక అది 'బాహుబలి' రాకముందే అండి యాక్చువల్‌గా. 'అరుంధతి' చూసిన దగ్గర నుంచి తను యాక్షన్ చేస్తే ఎలా ఉంటదని తెలుసండి యాక్చువల్‌గా. అండ్ నేను సెట్‌లో కూడా గమనించేవాడిని. ఈ అమ్మాయితో ఒక డీప్ వల్నరబుల్ ఉన్న క్యారెక్టర్, ఒక పెద్ద యాక్షన్ ఉన్న స్టోరీ చేస్తే ఎలా ఉంటదనేది ఇప్పటికి మెటీరియల్ అయిందండి. అంటే మళ్ళీ ఏమన్నా చేసే ఆలోచన ఉందా సార్? అది లేదండి. లేదా? లేదు. లేదు. ఓకే. సరోజ గురించి మళ్ళీ ఓకే. ఏ ఆలోచన ఏం లేదు. ఓకే. 'అనుష్క' గారు చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు సార్. మొదటి నుంచి గుడ్ హ్యూమన్ బీయింగ్ డౌన్ టు ఎర్త్ ఉంటారు కదా! ఆమ 'వేదం' సినిమాలో నటిస్తున్నప్పుడు 'అనుష్క' గారికి, ఇప్పుడు ఈ సినిమాలో ఉన్న 'అనుష్క' గారికి ఏమైనా డిఫరెన్స్ గమనించారా సార్? ఆమెలో ఉన్న ఒక స్టార్డమ్ అండి. హ్మ్. అంటే డిఫరెన్స్ అంటే హ్మ్. ఒక వ్యక్తిగా తనంతే ఉందండి. ఒక హ్మ్. అందమైన సోల్ తోటి తన హ్మ్. పేరుకి హ్మ్. సార్థక నామధేయురాల్లాగా, స్వీటీలాగా ఉందండి. ఓకే. బట్ ఒక ఇంత పెద్ద స్టార్డమ్ వచ్చిన తర్వాత హ్మ్. ఇంకా అలాగే ఉండటం అది చాలా గొప్ప విషయం అండి. ఓకే. అపార్ట్ ఫ్రమ్ థట్ తను ఒక పెర్ఫార్మర్‌గా తన రేంజ్ ఇంకా స్పెక్ట్రమ్ చాలా పెరిగిందండి. హ్మ్. తను గొప్ప గొప్ప దర్శకులతో పనిచేసింది. గొప్ప సినిమాల్లో చేసింది. ఆహ్, 'బాహుబలి' కావచ్చు, 'రుద్రమదేవి' కావచ్చు, ఆహ్, ఆహ్, 'అరుంధతి' చాలా హ్మ్. గొప్ప వ్యక్తులతో తను హ్మ్. పనిచేసిందండి. సో, ఇది ఆల్ రిఫ్లెక్టింగ్ ఇన్ హర్ ఓకే. కెరియర్ అండ్ లైఫ్ అండి. ఈ సినిమాలో 'అనుష్క' గారు ఈ ఈ ఈ ఎపిసోడ్‌లో గాని, ఈ ఈ ఈ సీన్స్‌లో గాని చాలా హైలైట్‌గా చేశారని, అంటే బాగా ఛాలెంజింగ్‌గా ఫీల్ అయ్యి చేసినా గాని సినిమాలో ఆడియన్స్ కూడా రేపు థియేటర్‌లో చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అయ్యే ఎపిసోడ్స్ ఏమైనా ఉన్నాయా? దెన్ అంటే ఒక ఇంటర్మిషన్ సీక్వెన్స్ విల్ బి ఎక్స్ట్రార్డినరీ అండి. హ్మ్. దెన్ ది ఎంటైర్ సెకండ్ హాఫ్ అండి. హ్మ్. దే విల్ బి అన్ యాక్షన్ సీక్వెన్స్, దే విల్ బి అన్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ అండి. హ్మ్. అవన్నీ కూడా ఆడియన్స్ చాలా ఎక్సైటింగ్ ఫీల్ అవుతారు. ఓకే. ఏంటి సార్ నెక్స్ట్ 'క్రిష్' గారి ప్లానింగ్ ఏంటి నెక్స్ట్? ఫస్ట్ ఎల్లుండి ఈ సినిమా అయిపోయిన తర్వాత, ఆ! ఈ అధ్యాయం కంప్లీట్ పూర్తయిన తర్వాత, హ్మ్. ఓకే. ఈ పర్వం అయిపోయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ఇది ఎత్తుకోవడం ఓకే. జరుగుతుందండి. ఓకే సార్. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సో మచ్ డెఫినెట్‌గా అండి. మన ఈ సినిమా 'ఘాటి' బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థాంక్ యూ అండి. మీకు థాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ థాంక్ టు యూ ద సార్. ఫిల్మ్ అండ్ వి డెఫినైట్లీ నీడ్ ఎ హ్యూజ్ సక్సెస్ అన్నమాట మీరు ఓకే. చెప్పినట్లు. అండ్ థాంక్ యూ ఫర్ దిస్ అండి. థాంక్ యూ సార్. థాంక్ థాంక్ యూ. యూ. థాంక్ యూ. థాంక్ యూ.